భారత వెటరన్ క్రికెటర్ చతేశ్వర్ పూజారా ఆటకు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల భారత్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్పై పోస్ట్ పెట్టారు. నయావాల్గా పేరొందిన పూజారా భారత్ తరపున ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత్ జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం ఇవన్నీ కేవలం మాటల్లో చెప్పలేని అనుభవాలన్నారు వెటరన్ క్రికెటర్ చతేశ్వర్ పూజారా. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్కోట్ పట్టణం నుంచి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు భారత క్రికెట్లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఎంతో అనుభవం సాధించానన్నారు. తన రాష్ట్రం, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు పూజారా. బీసీసీఐ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు. క్రికెట్ కెరీర్ ఎదుగుదలకు తోడ్పాటు అందించారు. ఫ్రాంచైజీ, కౌంటీ క్రికెట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. నా మెంటర్లు, కోచ్లు, ఆధ్యాత్మిక గురువు ఇలా ప్రతి ఒక్కరూ నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. సహచర క్రికెటర్లు, సపోర్ట్ స్టాఫ్, నెట్ బౌలర్లు, అనలిస్టులు, లాజిస్టిక్లు, ఎంపైర్లు, గ్రౌండ్ స్టాఫ్, స్కోరర్లు, మీడియా పర్సనల్, స్పాన్సర్లు, పార్ట్నర్స్, మేనేజ్మెంట్ సహకారం మరవలేనిది. కుటుంబ సభ్యులు, నా భార్య పూజ, నా కుమార్తె అతిథి, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించారు. ఇక నుంచి మరింత సమయం నా కుటుంబానికి వెచ్చించేందుకు ప్రయత్నిస్తా అని పూజారా వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్లోకి 2010లో అడుగుపెట్టిన పూజారా 103 టెస్టులు ఆడాడు. 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 7,195 పరుగులు చేశాడు. కేవలం 5 వన్డేలే ఆడిన అతడు 51 పరుగులు చేశాడు. చివరిసారిగా భారత్ తరపున 2023లో ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు.